ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనగా మానవుడు పాపము అను కోపము చేత దేవుని యందు విశ్వాసము, ప్రేమ, సమాధానము చూపలేము. అనగా దేవుని నీతిని నెరవేర్చాలంటే కోపము, ఆగ్రహము మాని దుష్టత్వము, దూషణ మీ నోట బూతులను వాటిని విసర్జించాలి. పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని నీ యవనేక్షణ నుండి పారిపోమ్మని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగుననే మనము కూడా కోపమును విడిచి పారిపోవలేను. అదే సమయంలో నూతన స్వభావమును ధరించుకున్న వారమై విశ్వాసమును, ప్రేమను, సమాధానమును, నీతిని వెంటాడవలేను. ఎందుకంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు గాని విశ్వాసము, ప్రేమ, సమాధానం ఆయన నీతిని నెరవేర్చును. కావున ప్రియులారా, కోపము విడిచిపెట్టి విశ్వాసము, ప్రేమ, సమాధానము చూపుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.